ప్రభుత్వము ఒక దమనకాండ ప్రదర్శిస్తుందండి. ప్రశ్నించే అటువంటి వాళ్ళ మీద ఇలాంటి కేసులతో భయపెట్టాలనేటువంటి ఆ, విధానమే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. వ్యక్తులను ఇంకేదో విషయం మీద ప్రశ్నించినటువంటిది కాదు, వ్యవస్థలను ప్రశ్నిస్తున్నటువంటి. కంటే కూడా బాలకృష్ణ వ్యాఖ్యల కంటే కూడా ఇంకా ఘోరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ లో కానివ్వండి, ఇటు బీజేపీలో కానివ్వండి. కానీ పదే పదే బాలకృష్ణ మీద ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు అన్న వాళ్ళు ఉన్నారు. ఏకవచనంగా మాట్లాడుతున్న సందర్భాలను ప్రతిరోజు మనం చూస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వంలో ఏ మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరును ఎండగడుతున్నటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకు బాలకృష్ణ ఎందుకు కార్నర్ చేస్తున్నారు? దీనివల్ల ఏంది? ఏదో కార్నర్ ఉండేది కదా. టాపిక్ ఏమంటారు? పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నారు. నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటిది, ఎక్కువగా ఆందోళన ఉన్నటువంటిది. అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టేటువంటి విషయం, విధానాల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కావచ్చు, వైఫల్యం చెందుతున్నారు. ఈయనని ఇక్కడనే కంట్రోల్ చేయాలి. బాల్కసుమన్ని కంట్రోల్ చేసేస్తే మనకు మిగతా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, సింగరేణి ప్రాంతంలో కావచ్చు, ఒక గొంతును కనుక ఆపినట్లయితే మిగతా వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు, గట్టిగా అడిగేటువంటి వాళ్ళని భయపెట్టినట్టు అవుతుంది అనేది ప్రధానమైనటువంటి టార్గెట్. బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు కాబట్టి ఈయనను భయపెట్టినట్టయితే మిగతా ఉన్నటువంటి లీడర్లు కూడా భయపడతారు, ఎక్కువ విమర్శ చేయరు, ప్రశ్నించరు అనే ప్రధానమైనటువంటి టార్గెట్ గానే కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటిది. వీళ్ళు ప్రజల పాలన, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అనేది ఎన్నికల్లో చెప్పినటువంటిది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వేరుగా ఉంటున్నది. సేమ్ బీజేపీ విధానం. దేశవ్యాప్తంగా వీళ్ళు బీజేపీని విమర్శిస్తుంటారు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన కేంద్రంలో మోడీ చేస్తున్నాడు, పూర్తి స్థాయిలో నియంతృత్వం పరిపాలన విమర్శ చేస్తుంటున్నటువంటి సందర్భంలో అసలు వీళ్ళు పరిపాలించే దగ్గర నియంతృత్వం అంతకంటే ఎక్కువగా ఉన్నది. బీజేపీకే పాఠాలు నేర్పే విధంగా, బీజేపీకే నేర్చుకునే విధంగా, సూచించే విధంగా, వీళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగానే నేషనల్ లెవెల్లో వీళ్ళు పరిపాలించేటువంటి చోట ఇక్కడ. ఎందుకంటే ఎమర్జెన్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినటువంటిది. అప్పుడు ఎవరిని మాట్లాడలేదు. అలాంటి పరిస్థితి ఎమర్జెన్సీ తరహా పరిపాలన ఇప్పుడు కొనసాగుతున్నది. మళ్ళీ అదే వీళ్ళు అనొచ్చు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు. అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు? తగలబెడతాం, అంటు పెడతాం అనే అటువంటి మాటలు మాట్లాడినటువంటిది చూసినాం. అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నరుకుతాం, అసెంబ్లీలో మా ఎమ్మెల్యే ఠాకూర్ లేవట్టి కొడతాడు, తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి కొడతా, ఎన్ని మాటలు అన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ప్రగతి భవన్ ను, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ను పేల్చేయాలి, బాంబులతో పేల్చేయాలి అన్నటువంటిది ఉన్నారు. ఇంకా బండి సంజయ్ గారి సెక్రటేరియట్ గుమ్మటాలను పేల్చేస్తా అన్నారు. సెక్రటేరియట్ లో ఇప్పుడు బండి సంజయ్ కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ఉన్న కుమారుడు ఆ రకంగా బాలిక మీద చేసినటువంటి విషయాల్లో అరెస్ట్ చేయాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అరెస్ట్ చేయలేకపోయినటువంటిది, లొంగిపోయినటువంటిది, ఎక్కడ దాచుకున్నారో తెలియదు, లేదా దాచిపెట్టినా యాక్షన్ తీసుకోలేదన్నటువంటి అంశం. ఇట్లాంటి అంశాలు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అదే రకమైన వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలు వేరు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది వేరు. ఇది బాలకసుమన్ ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయినా వీడియో మేము అట్లా ఫ్యాబ్రికేట్ చేసిందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి, అది చెక్ చేయాల్సినటువంటి ఉంది. ఒకవేళ మాట్లాడిన అంశం తీసుకున్నప్పటికీ ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, ఉద్యమ స్పిరిట్ కావచ్చు, సింగరేణిలో ఎప్పుడు ఉద్యమాలు జరుగుతున్నటువంటిది కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటిది మీరు 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినామని దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు, కేంద్రంలో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్ని కట్టారు. కానీ అక్కడ 40 లక్షల టన్నులు కనిపిస్తలేదు. దాదాపు ఎటుపోయింది మరి? అది చెప్పాలిగా. 40 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి ప్రభుత్వము మరి ఆ బొగ్గు లేదు. 40 లక్షల టన్నులు అయితే మాయం కాదు కదా. అమ్మినామంటే ఎక్కడ అమ్మిదో చూపించాలి కదా, ఏ ట్రక్ లో పోయిందో చూపించాలి కదా. ఆడ కుప్పలు పోసినట్టు చెప్తున్నారు, ఆడ కుప్పలు లేదు. దాని విషయాన్ని, ఆ విషయం మీదనే బాలకసుమన్ గారు గట్టిగా ప్రశ్నించారు. గట్టిగా ఒక తెలంగాణ ఉద్యమ స్పిరిట్, అందులో ఉన్న స్ఫూర్తిని తీసుకొని ప్రశ్నించాల్సినటువంటి ఉంది. దాదాపు అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము, అదేవిధంగా లక్షల టన్నుల బొగ్గు మాయం చేసినట్టే కదా. అసలు విషయం అది.
అసలు ఇష్యూ దాని మీద స్పందించి విచారణ చేసి అనాలే. దానికి సింగరేణి భవన్ ముందు ముట్టడిస్తారు, సింగరేణి భవన్ ని ఒక ఆడు పదం మాట్లాడినటువంటి అంశం అది వ్యవస్థను ప్రశ్నించినట్టు, వ్యవస్థని మీద తిరుగుబాటు చేసినటువంటి విషయం అనుకోవాలి, వ్యవస్థను గట్టిగా అడిగింది అనుకోవాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తి తీసుకోవాలి తప్ప వ్యక్తి మీద ఏంది, వ్యక్తి మీద టార్గెట్ చేసి 2 రోజులు ఇష్యూ డైవర్ట్ చేద్దామని. సో సింగరేణి బొగ్గు అంశం పక్కకు పోతేమైనా ఇది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశము. ఇట్లా దానేంది రాజకీయ కక్షలాగా మీడియా ఇష్యూ డైవర్ట్ చేసి మీడియాలో ఇది చర్చించడానికి అసలు అది చూడాలి కదా. మీరు అదే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడినా ఏమనట్లేదు. విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇంకెవరైనా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు, వేధింపులు చేస్తున్నారు, బుల్డోజర్లు తీసుకుపోయి అది చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిపాలన వీళ్ళు బీజేపీకే ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి పాలన ఎలా చేయాలనే దానికి ఈ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మోడీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా పరిపాలిస్తున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా గొంతు ఉండదు, రాహుల్ గాంధీ కూడా బుక్ పట్టుకొని తిరిగేటువంటి శక్తి ఉండదు నైతికంగా. ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి రాజకీయ సాధింపు సరైనటువంటిది కాదు తెలంగాణలో.